చెప్పేది ఇంట్లో ఒక నిమిషం అరుస్తున్నా ఎందుకు దొంగ దొంగలాగా దొంగలాగా తప్పు నాదే. నేను ప్రియా దగ్గర రింగ్ తీసుకొని అంటే ప్రియా నా దగ్గర మర్చిపోతే నేను అది తెచ్చియాల్సింది అదే రోజు ప్రెస్టీజ్ పోయిన రోజే. దొరికింది దొరికింది అందరు అదే అంటారు. నిన్న ప్రియ వచ్చి అట్లా ఏమైంది అమ్మ ఏమైంది అమ్మ అన్న ఏడుస్తున్నాడు ఏమైందనా ఏంటి ఆ పిల్లలు రింగు దొంగతనం చేసిందంటే అవసరం ఏదో దొంగతనాలు తప్పునా అన్న ఎందుకు ఏడుస్తుంది అన్న ఏడుస్తుంది ఎందుకు నేను జోక్ అనుకున్నా రియల్ గా ఏడుస్తుంది అన్న ఏమో నాకేం అర్థమైతే లేదు ఏడున్నా అన్న ఏమో అన్నకు అర్థమైతే ఏమైందన్నా అన్న ఏమైంది అమ్మ ఏమైంది అమ్మ అన్న ఏడుస్తున్నాడు ఏమైందనా ఏంటి ఆ పిల్లలు రింగు దొంగతనం చేసిందంటే అవసరం ఏదో దొంగతనాలు చెప్పనా నిజం చెప్పాలా అన్న చేయలే అమ్మ నేను చెప్తా చూడు వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయింది అయితే రావణు అన్న పోయి ప్రియక్కని బతిమాడతారు రా ఇంటికి అంటే ఆమె రానంటది అయితే ప్రేమతోటి నీ రింగు ఇంట్లో ఉంది అది నా దగ్గర ఉంది దానికోసం మన ఇంటికి రాని అంటాడు అన్న. ఇప్పుడు నెక్స్ట్ వచ్చావు నువ్వు దొంగ అని చెప్తుంది. అసలు దొంగతనం వేయలే అన్న ప్రేమ నా దగ్గర ఉంది వచ్చి తీసుకోవాలి అంటాడు. కాలంటే రావని అడుగు ఆ రింగు ఉన్నట్టు చెప్పింది కూడా అన్ననే చెప్పిండు. అక్క గుర్తులేదు అన్ననే చెప్పిండు రింగు మా అమ్మ ఏడుస్తుంది నన్ను ఏడిపిస్తుంది. అమ్మా చెప్పేది ఇంట్లో ఒక నిమిషం అరుస్తున్నా ఎందుకు దొంగ దొంగలాగా అన్న దొంగతనం ఆ ఇంటి దగ్గరికి పోతే అక్క పైకి రానియలేదు ఆడ నుంచి ఇంటికి రానియలేని ఆ కోపంతో అన్న పెట్టుకుంటూ 2 రోజులు ఇచ్చేస్తారా నేను నాకాడ ఉందని చెప్పిండు అన్న. ఆమె ఎలా కొట్టింది మనకి ఎందుకు ఒక పిల్ల రింగు ఇచ్చేస్తే కాదా ఎందుకు గలీజా ఏదో అన్న ఇచ్చేస్తుండే అమ్మా. ఆ పిల్ల బట్టలు చదివారుగా రింగ్ పేపర్ లో పెట్టిన ఇక్కడ పోయింది రింగ్ ఎత్తికి ఇచ్చేస్తాను రేపు చూడు రింగు ఇంట్లోనే ఉందమ్మా. మొత్తం అన్ని బట్టలు పడేసి నేను వీడియో చూస్తుంది నాకు తెలుసు నాకు ఎవరు చెప్తుంది. ఈ పిల్లలు ఉన్నారు మౌని రావని కూడా కనీసం చెప్పరు కూడా అక్కడ ఏం జరిగేది కూడా నాకు అది చెప్పలే అమ్మా దొంగ అసలు కాదు ఆమె గొడవకి దొంగ దొంగ అన్నందుకు అన్న కోపం వచ్చింది అందుకు ఇస్తలేడు అంతే. అది ఇంట్లో నుంచి దొరికే ఇచ్చేస్తా అందరు ముంగల కాదమ్మా ఇప్పుడు రింగ్ ఉందని అన్ననే చెప్పిండు అన్న ఇచ్చేస్తాడు కదా. నువ్వు దొంగ ఎందుకు చేసినావు అని అంటే కోపం రాదు ఎవరికైనా. దొంగతనం ఎందుకు చేస్తాడు ఈడుండే నువ్వు తెచ్చిన వీడియో మర్చిపోయినావు అది ఉంది నేను జ్ఞాపకంగా నేను ఉంచుకున్నా అని చెప్పిండు కూడా ఆమెకి. దొంగ అని అంటే కోపం రాదా? అవును మీరు చెప్పిండు కదా ఆ పిల్ల ఏమంటాను దొంగతనం చేస్తావు అంటుంది. లేదమ్మా ఇద్దాం అనుకున్న అక్క లేదు. అక్క ఎడుకు పోయింది ఫోన్ చేసినా లేపుతలేదు ఏం చేస్తలేదు. అందుకే మా దగ్గరనే ఉంది అన్న వచ్చినాక ఇస్తా అన్నాడు. నువ్వేమో అన్నకి ఏడిపోకమ్మా. ఏమోనమ్మా నాకు ఇవన్నీ తెలియదు. ఆ పిల్లకి తీసుకెళ్లి ఎక్కడ ఉన్నదో అక్కడ తీసుకెళ్లి ఆ ఏదో దగ్గర రింగు తీసుకొని వెళ్ళి ఆ పిల్ల ఇచ్చేస్తే ఆ పిల్ల బట్టలు కూడా ఎందుకు ఇంట్లో ఉన్నాయి. ఆమె ఇంటికి పోదామన్నా ఆమె మమ్మల్ని మాకు రానిస్తలేదు అమ్మ. ఏమంటుందంటే మీరు ఎందుకు వస్తారు మా ఇంటికి అని అంటుంది అక్క. అవును మరి అన్న మీద నువ్వు దొంగతనం పెట్టావు కదా అక్క తీసుకొని నీ రింగ్ ఇచ్చాను వచ్చినా నువ్వు మా ఇంటికి రా వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. ఇప్పుడు ఆడపిల్లలా కూర్చొని ఏడుస్తున్నాడు ఏదో మొహం పెట్టుకోని మళ్ళీ నువ్వు దొంగ ఎట్లా అంటున్నావు అందరు అదే అంటారు. నిన్న ప్రియ వచ్చి అట్లా దొంగనైతే ఎందుకు చెప్తాడా నువ్వెందుకు
చెప్తావు ఎందుకు అన్న దొంగ అయితే అన్న ఎందుకు చెప్తాడమ్మా నేను నా దగ్గరనే ఉందని? అవునమ్మా, మీకు దొంగతనం చేయలేదు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అదే దొంగతనం కూడా చేస్తున్నా అనుకుంటారు. పంచాయతీ తెలుసా? లేదమ్మా, అన్నకేమో అవసరం అసలు అభిమానించేటోళ్ళు కూడా నన్ను దొంగ అంటారు. నేను ఏం చేయలేదు. అవును అంట, మీరే అంటారా దొంగ అని. ఎందుకు అమ్మ అన్న మీద నమ్మకం లేదా? అమ్మ కొట్టుకుంటున్నాడు అమ్మ అన్న. కొట్టుకొని సావని స్పీడ్ పోతే దైతులతో నాకు తెలియదు పేరు వస్తుంది. అర్థమవుతుందా? ఇయ్యడమ్మా, నువ్వు కూడా అర్థం చేసుకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఆయన ఇయ్యడమ్మా, ఆయన కోపం వచ్చింది అందుకు ఇయ్యలేడు అంతే. అవును, అది కాదు మనకు తెలుసు తీయలేదు. అసలు ఏమంటుంది దొంగ అంటుంది. ఏమని అనుకోరా, ఏమన్నా గొడవ ఆడదామని వస్తుంది ఆమె, మంచిగా వచ్చి అడగలేదు, బట్టలన్నీ అదే పడేసుకుంటా. మీరు అదే అంటున్నారా? వాడు వద్దు, మీరు పోయి తీసుకెళ్ళి అక్క ఇగో నీ రింగు నువ్వు తీసుకో, అన్న దగ్గర నువ్వు రాకు, నీ దగ్గర అన్న రాడని చెప్పేస్తే రింగ్ ఇచ్చేసిన అదే చెప్తా ఇప్పుడు. సరేనా? అర్థమైందా? నాకు అలాంటి పేరు రావద్దు, అదే చెప్తున్నా. ఈ దొంగతనం ఇవన్నీ నాకు నచ్చవు. చెప్పండి రా. అక్క ఫోన్ చేసింది కదమ్మా, నేను ఎదుర్కొంటా. ఫోన్ చేసింది అక్క నీకు? అక్కడ నాకే నాకు చేయలేం ఫోను, నేను వీడియో చూస్తుంటే. ఆ రింగ్ ఇచ్చేసినా సరే ఇంకో ఏదో ఒకటి కారణంతో వచ్చి గొడవ ఆడుతుంది అక్క. అవును, ఆమె ఏమేమి ఉన్నాయి ఇచ్చేస్తే అయిపోతుంది. నాన్న వస్తువులు, ఆ బట్టలు ఏమున్నాయి పంపియండి. ఎందుకు లేకుంటే నన్ను రమ్మంటే నేను వచ్చి నేనేగా అన్ని సర్దేసి ఇచ్చేసి వస్తా. దొరికింది దొరికితే ఇప్పుడు ఇంత పొద్దున పోయి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏం ఫోన్ ఏం చేయకండి, అయినా వస్తుంది కావాలని. అమ్మ దొరికిందిలేమ్మా, పంపించేస్తాము. ఆయన వస్తువులు తీసుకోకూడదమ్మా. ఆమె స్నానం చేసుకుంటది కదా, అయితే బాత్రూమ్ లో పెట్టినట్టుందేమో. ఇక అన్న కూడా స్నానానికి పోతాడు కదా, అయితే నెక్స్ట్ డే తీసి పెట్టినట్టుండి ఏడిపిద్దాంలే ఈమెకి, అది ఎట్లా పెట్టుకుంటారని అనుకున్నాడు. ఆ లోపల గొడవ అయింది వీళ్ళిద్దరికి. అన్ననే చెప్పిండు నా దగ్గరనే ఉంది రింగు, అది నేను ప్రేమగా పెట్టుకుంటా అన్నాడు. ఆమె ఏమనుకుందేమో ఈ గొడవ పెడదామని వచ్చి దొంగ దొంగ అన్నది అంతే. మనకి ఎవరి వస్తువులు వద్దమ్మా, ఆ పేరు రాకూడదు. అర్థమైందా? కారంతో తిన్న మంచి దొంగ అన్న పేరు రాకూడదు. అర్థమవుతుందా? ఏదవా దొరికింది రేపు మాట్లాడుతున్నా అమ్మా. అమ్మా నీకు ఒక నేను ఫోన్ ఇస్తా అమ్మా, ఆ ఫోన్ ఇచ్చి ఉంచుకొని ఇప్పి నీకు తర్వాత నీకు దొంగ అంటే నీకు కోపం రాదా? అవునా, అది ఇచ్చింది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. మొత్తం అందరూ పబ్లిక్ తెలిసిపోయింది కదా దొంగ అదే దొంగ అని. అది తెలుసా, మా పబ్లిక్ కూడా తెలుసు. అన్ననే చెప్పిండు రింగ్ ఉంది అని విషయం ఆమెకు తెలియదు, అన్నకే తెలుసు. నీ రింగ్ నా కాడు ఉంది, నీ గుర్తుగా నేను పెట్టుకుంటా, దానికోసమే నేను వస్తావు కదా అంటే. గుర్తుకు కూడా అనలే, నేను రేపు తెచ్చిస్తుంది అన్న ఇట్లా వచ్చేసి అరుచుకుంటూ. సరే నాన్న, నువ్వు ఆ పిల్ల దగ్గరికి ఏం వెళ్ళని అవసరం లేదు కానీ మౌని రావణ్ ఇచ్చి పంపించేసి. అర్థమవుతుందా? నువ్వు ఏం వెళ్ళని అవసరం లేదు. తప్పు నాదే. నేను ప్రియా దగ్గర రింగ్ తీసుకొని అంటే ప్రియా నా దగ్గర మర్చిపోతే నేను అది తెచ్చియాల్సింది అదే రోజు, ప్రెస్టీజ్ పోయిన రోజే. నేనేం చేసిన అరే పోనీలే తర్వాత మదక్ అనుకున్నా. ప్రియకి ఏమనిపించిందేమో, కోపం అనిపించిందో, ఏమనిపించింది దొంగతనం చేసిన అనుకుందేమో. దొంగ సరే నాకు కోపం వచ్చింది, ఆమె మజాక్లో అన్నది అనుకుంటా దొంగ అనగా సీరియస్ రజాక్ అయిపోయింది. సో ఆ విధంగా అయిపోయింది. ప్రియది తప్పు లేదు, మొత్తం నాదే. నేను ఆ రోజు తీసుకుపోయి ఆ ప్రెస్టీజ్లో ఉన్నప్పుడు ఇచ్చేస్తే అయిపోతుండే. ఇంతవరకు వచ్చింది. సారీ ప్రియా, నేను నీ రింగ్ నేను తెచ్చిచ్చేస్తా. మా మమ్మీ కూడా ఫోన్ వచ్చి తీసుకోపోమని చెప్తే మీరేనో ఇయ్యండి రా బాబు, నేనేం ఇయ్యలే కానీ. అందరు మా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి ఏంట్రా దొంగతనం. అరే కాదురా, దొంగతనం కాదు అది, అర్థమైంది. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అదే దింకురు. ఆ రింగ్ నా తానుంది తర్వాత ఇస్తా అని చెప్పిన, అది పోర్ట్రేట్ అయిపోయింది దొంగతనంగా అంతే. ఆడ నేను దొంగని కాదు. ఎన్ని కామెంట్లు వస్తున్నాయి దొంగ అజ్జు దొంగ. నాకేం అవసరం బ్రో, నేనే చెప్పిన కదా, ఆ వీడియోలో కూడా ఉంది కదా. నా వీడియోలో కూడా ఉంది చూడు, ప్రియా పెట్టింది కూడా. అంటే నేనే చెప్పిన రింగ్ నా తాను తెస్తా అని చెప్పి. ప్రియా మజాక్లో దొంగ అన్నది. ఇక్కడికి రాగానే నాకు కొంచెం సైక్ అయిపోయి, నేను ఎట్లా అయిపోయి గొడవతోటి దొంగ దొంగ అని చెప్పి ఏదో తిట్టుకున్నారు అట్లా. అది నిజంగానే దొంగతనం చేసినారు మీరు అనుకుంటున్నారు. అమ్మా నేను తర్వాత పొద్దున పంపించేసే నాన్న, అర్థమవుతుందా? సరే అమ్మా. సరే తిన్నావా? తింటా ఆగలేదు. రింగ్ ఎతికి చెప్పాలి కదా రింగ్ ఆడుందని. నువ్వే పెట్టుకొని నన్ను అడుగుతావు చూడు.
నాకు తెలియదు అసలు రింగ్ ఉన్న నేనేమన్నా రింగ్ పేపర్ లో పెట్టినా మొత్తం బట్టలు సర్దింది. ప్రియాకి చెప్పలే, అప్పుడు చెప్పిన 6 బట్టలు సర్దినా. మళ్ళీ ఈడ భయపడతాను ప్రియ వెళ్ళిపోయినా మొత్తం వెతికినా. ప్రియాక బ్యాగ్ లో వేసిన నేను మర్చిపోతాను, అందుకే హ్యాండ్ బ్యాగ్ లో వెతికిన. ఇప్పుడు ఇది కాదు సార్ రింగ్. అదే ఇప్పుడు నైట్ 12 అవుతుంది, ఇప్పుడు వద్దులే గానీ రేపు పొద్దున వెళ్ళి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. నన్ను నువ్వు దొంగ అని పేరు ముద్ర వేసావు. నువ్వు కూడా నువ్వే తల్లివి, నాకన్నా తల్లివి. దొంగ అదే దొంగ. అరే ఏం మాట్లాడుతున్నావు అమ్మా, పిచ్చిలేసిందా? అరే ఆ పిల్ల అట్లా అంటే నువ్వు అట్లా అంటావు దొంగ గింగ అని. కొత్త పేరు వచ్చింది కదా, చాలదా ఒక పేరు? మా అన్నకి అట్లా నాకు, మా అన్న దొంగ అయితే ఎప్పుడో పోయి అమ్మేసి. అది కాదు ఇగో గాయస్, ఇది రింగ్. నేను రేపు పోయి ఇచ్చేస్తా ప్రియకి. దొంగ అన్నప్పుడు ఏం చేస్తావు? ఏ ఎవరమ్మా నువ్వు కొడుకుని దొంగ అంటే 10 మంది దొంగ అన్నారు అమ్మ. నన్ను ఏం దొంగతనం చేస్తా? మా రింగ్ నాతోనే ఉంది. ఆడపిల్ల దగ్గర మనం తీసుకోవాలి, ఆడపిల్లతో అనిపించుకోకూడదు. అమ్మా నువ్వు కూడా అంటావు అమ్మ 10 మంది అంటే లేదురా అని చెప్పి నువ్వు అనాల. నువ్వు నన్ను అంటావేందమ్మా? 10 మంది ముందు ఆమె కనిపిస్తూనే ఉన్నది కదా, నేను ఎట్లా చెప్పాలి? నేను నా మనసులో ఉన్న నా కొడుకు దొంగతనం చేయడని. మరి అట్లాంటప్పుడు మరి పెట్టుకో లోపల. నువ్వే అంటున్నావు బయటికి దొంగ. రేపు పొద్దున ఇచ్చేస్తాంలే అమ్మా, అయిపోతుంది. అది కాదు సారీ ప్రియా, రింగ్ నాతోనే ఉంది. నేను రేపు నీ రింగ్ తెచ్చి ఇచ్చేస్తా. ఈ రింగ్ నా దగ్గర మర్చిపోయాను. నేనేమి దొంగతనం చేయలేదు, మర్చిపోలే, వాష్రూమ్ పోయి స్నానం చేసి ఏదో విధంగా మర్చిపోయాను. నేను దాచిపెట్టినా, అదే నేను చేసిన తప్పు అనుకుంటే ఇప్పుడు ఆ తప్పే నాకు ఉప్పు అయిపోయింది. సారీ, క్షమించు. నేను రేపు రింగ్ తెచ్చిస్తా. వేరే గాయస్ రింగ్, ఓకేనా? ఇదైతే గోల్డ్ గైస్, డూప్లికేట్ కాదు. మా అమ్మ కూడా తిట్టింది గాయస్ లాస్ట్ కి. థ్యాంక్ యూ గాయస్.